సంతోషమయ్యా. బల్లకడ నుండి ఇప్పటికి లేవగలిగితిని. ఏనాటి పని ఆనాడు ముగించుకునుట ఎక్కువ సుఖము. మిత్రుడకు భవానీ శంకరుడు ఎందుచేతనో ఇంకా నువ్వు రాలేదు. మైత్రి అందు ఎంత మహిమ గలదు. వేళ్లకు రాక మిత్రుడు ఒక వీచము జాగునరించనే. కాల్గాలిన పిల్లివోలే మది గంతులు వేయుచు ఎల్లప్పుడూ చీమ చుట్టుకుమన్నదో. వచ్చితివా? ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరమునకు పోతి అనుకుంటుంది. అవును మిత్రమా, గ్రామాంతరములకు కాదు గాని గృహాంతరమును పోయి పుట్టెడు పరాభవంతో వచ్చిన మిత్రమా. అదెట్లు చెప్పిన నవ్వుదు మిత్రమా? నీ పరాభమునకు నేను నవ్వుదనా? ఊరకేంటి మిత్రమా, నా పరాభవమునకు నీవు నవ్వనే కాదు, నా పరాభవమును నీ పరాభవముగా భావించమని కూడా నేను ఎరుగుతున్నాను మిత్రమా. చెప్పు చెప్పు. మన పట్టణమున చింతామణి యొక్క వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? మిత్రమా, మనము వినదగిన వృత్తాంతము అది ఏమి కలిగి ఉండును? అట్లయినా నీ వినేతన మాటయే. రూపములకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి, కానీ దాని విద్యా గర్వములకు మాత్రం మేరలేదు. చదువురాని ఎడల సార్వభౌముడైన గుమ్మము దొక్కడి, కందుడైనను కన్నెత్తెచ్చుడు, చదువని ఎగనెడలా సన్యాసేను గౌరవించు, దాని పరీక్ష కాగిన వారి దైవంగా పూజించు మిత్రమా. మిత్రమా, అది గర్వము కాదు, గుణమనియే చెప్పదు. మిత్రమా, ఈ విషయమును గురించి నాకెందరూ చెప్పినను వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములని తొలితనే నమ్మలేదు. ఇందని యథార్థమును ప్రత్యక్షముగా దుప్పుడకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకుని మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యము. మిత్రమా, వీని మాటలకేమి గాని చింతామణి సౌందర్యం చూచుటకు నా రెండు కనులు సాధ్యం కాదు. మరి నా కన్నులు కూడా నెరవ తీసుకునకపోతేవా? ఈ కన్నుల కర్మమేమి నిన్నే తీసుకొని పోవాలి కదా నా ప్రయత్నం అంతా. మిత్ర, నీ కన్నులు కాదు గాని నీ పాండిత్యం వెలుగు తీసుకొని పోగలిగినచో నాకు ఈ పరాభవం కలుగుతుంది. నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రము చేత పట్టిన వాడగుడిచే అతని వెంట నేను వెళ్ళడం బట్టి నేను కూడా మహాపండితుని ఎంచి నాకు నమస్కారం చేసి ఆసనం వేశాను. నా వెంట వచ్చిన మిత్రుడు ఉన్నాడే, ఆవిడ ముందు నన్ను మహాపండితుడుగా చెప్పడానికి మొదలు పెట్టారు. అది విని, అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారో ప్రశ్నది. అప్పుడు నాకైనా బుద్ధి ఉండొచ్చు కదా. సకల కళా సంపన్నులకు పిల్వమంగళమూర్తి నాకు ఆబాల్య మిత్రుడై ఉండా నేను ఎవరి వద్ద చదువుకోవలసిన పని ఏమి అని ఇలా సమాధానం చెప్పవచ్చు. ఓహో, ఈ విధముగా నా పేరు దాని చిట్టాలో ఎక్కించినావు అన్నమాట. లేదు మిత్రమా, నేను కొత్తగా లెక్కింపలేదు. నీ తెలివి, నీ పాండిత్యం, నీ చక్కదనం పోసకొచ్చినట్టు వ్యాకరణ పెట్టినది మొదలే వేశా. ఆ పైన పడచదివినకుండా ఆ పాఠ్యం విచారణ లేకుండా నా మిత్రమా
ఇక పై సంగతి అంటావా మిత్రమా? ఇక చెప్పవలసినదేముంది మిత్రమా నా పాండిత్యం గురించి? క్షణములో ఒక శ్లోకము చదివి దీని భావం ఏమని అడిగినారు. ఇక చెప్పవలసినదేముంది మిత్రమా? కాళ్ళు చేతులు చల్లబడి వెలవెల మోసు ఊరుకున్నాను. నా వెంట వచ్చిన మిత్రుడు ఉన్నాడే, అతనికి బోధపడేది కాదు. అప్పుడు అది నన్ను చూసి పక్కున నవ్వగా నాకది పక్కలో పల్లెవల గుచ్చుకున్నది మిత్రమా. అది ఎంతతోనైనా నన్ను విడివక, అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణముగా తేలినది, ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికేమి సమాధానం చెప్పగలడో పోయి తెలుసుకొని రండి. ఆ శ్లోకం ఒక కాగితం రాసి నాకు ఇచ్చినది మిత్రమా. ఇదిగో మిత్రమా కాగితం. లేదా కాగితం? ఇదిగో మిత్రమా. మిత్రమా, చర్మాంగధారి నశసోమయాజీ త్రినేత్రధారి నశసూలపాణి జలంధరిత్రి నగదో దీని భావము స్ఫురింపలేదా? మిత్రమా, ముందు అర్థము తెలిసిన కదా భావం స్ఫురించుట. అర్థం చెబుతున్నాను వినుము మిత్రమా. వృక్షాగ్రవాసి చెట్టుపై నుండును కాని నశపక్షి రాజ పక్షి మాత్రము కాదు. పక్షి మాత్రము కాదు, చెట్టుపై నుండును కాని పక్షి కాదు. ఓహో. చర్మాంగధారి చర్మము కలిగి ఉండును కాని నశసోలపాని నశసోమయాజి సోమయాజి మాత్రము కాదు. ఓహో. త్రినేత్రధారి మూడు కన్నులు కలిగి ఉండును కాని నశసూలపాని శివుడు మాత్రము కాదు. జలం ధరిత్రి జలములు కలిగి ఉండును కాని నగట కొండ కాదు, నమేఘ మేఘము కాదు. దీని అర్థము తెలిసిందా మిత్రమా? మిత్రమా మిత్రమా ఈ సమస్య అంతా ఇంకా నాకు ఇనప గుగ్గిళ్ళు నడినట్టుగానే ఉన్నదయ్యా. ఎంత ఘోర సమస్యగా ఉన్నది. దీని వెర్రివాడ. దీని అర్థం అంతా టెంకాయ, కొబ్బరికాయ. టెంకాయ, అవును మిత్రమా, కొబ్బరికాయ, కొబ్బరికాయ, నారికేలం. మిత్రమా మిత్రమా ఈ టెంకాయ నా తలకాయనే పాడు చేసిందయ్యా. ఎంత చమత్కారమైన ప్రశ్న వేసింది మిత్రమా. ఇప్పుడే పోయి ఒక్క ముక్క సమాధానం చెప్పు. శీఘ్రంగా అలాగే మిత్రమా. సాయం సమయం ఎంత సమ్మోదకరమన్నది. చల్లని పిల్లగా చక్కగా విచ్చిన మెల్ల
సమస్యలన్నీ నీ వల్ల కానీ నివారణ కావాలి. అదే ముందు దారి మిత్రమా, నాయన గారు వచ్చే సమయం ఆసన్నమైనదయ్యా. చింతామణి ఏమిటి, మన ఇంటికి రావడం ఏమిటి మిత్రమా? పాండిత్యము కలిగిన విషయము ఆమెకు బాగా అర్థమైంది మిత్రమా. పండితుడు మరి నీ వల్ల సందేహం వల్ల నివారణ చేసుకోవాలని దారి తీసినది. ఆడు దారిని అశ్వములు ఎవరాపు కానీ గత చల చేదు బంధనం ఎందుకు? పాపము లోనికి రమ్మను. అలాగే సౌందర్యము ఇది కనికయా లేక చక్కదనముల కనికయా? రెప్పలు వాల్పకుండినా రెప్పలు వాల్పకుండినా ధరిత్రిని పాదములంటకుండినా రంభయో మరి కృతాచియో మేనకయో ఈ కప్పుగ గంధి పంత బ్రహ్మకంక కప్పునా ఈ సౌందర్యమూర్తిని ఎంతకాలం చూడగలిగాను. ఆహా, ఇతని సౌందర్యము వికచ పద్మంబులీమకు వికచ పద్మంబులీమకు నీరు అయ్యా దండము. తమను పొందకే తమ సాన్నిధ్యముకు విచ్చేసిన నా సాహసం మన్నింతురు కాక. దానికేమి, మీరు విద్వాంసురాలు కదా, కూర్చుండము. పర్వాలేదు, నేను కూర్చుండకు రాలేదు. నాకు కొన్ని సందేహములు కలవు. అవి మీ వల్ల నేను తీర్చుకుని వచ్చి వానిని అవశ్యముగా వినిపుకు. అదే కదా మా భాగ్యము. అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర నివాసము, అత్యంత సుందరమైనది ప్రకృతి, అత్యంత భయంకరమైనది మీ అమ్మ కాదు మిత్రమా, సంసారం. మనను ఏది విడిచినా విడవనిది అహంకారం, ఏటి దారిద్ర్యమును సుఖపెట్టగలుగునది తృప్తి, అన్నిటికంటే బలమైనది అవసరం, అత్యంత సుఖరమైనది
అత్యంత సుఖమైనది, అంజలికు సులభతరం, సలహా చెప్పడం. అత్యంత కష్టసాధ్యమైనది. చింతామణి గారు ఆ మంచి ప్రశ్న వేశారండి. ప్రతి మానవుడు తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. కానీ ఆ తప్పు తెలుసుకొనుటే మీ ప్రశ్నకు సమాధానము. అదే పశ్చాత్తాపం. ఆహా, పాపములని పరిహరింపచేయనది. పశ్చాత్తాపం. ఆహా, మహాభాగా భాగ్యవశమన నా ప్రశ్నలకు ఉత్తరము చెప్పగానే వారిని మరలా ఇంతకాలం చూడగలిగింది. మీ అద్వితీయ పాండిత్యములకు నేను ఏమిచ్చి మీరు రమ్ము తెచ్చుకోగలను? చంద్రుడికి నూరు పోగవలే ఈ అంగుళీకము మీరు కాదనక మిత్రమా, బయట బండి వస్తున్నది. నాయన గారు వచ్చారేమోనయ్యా. బండి చప్పుడా? బండి వచ్చినది మిత్రమా. నేను చూసినా వాళ్ళ? వినబడుతుంది. అవును అదే మిత్రమా. బండి అవును మిత్రమా. నేను చూసినామంటావా? వెళ్ళామంటావా? ఈ సాయం సమయం చల్లని గాలి, ఆహా, పరవశమే కాలం, చల్లని గాలి, చక్కని తోట, పరవశమే కాలం, చల్లని గాలి. అందాలని ఓడదూకులు, నన్ను బంధించి బంగారు గొలుసులు. అందాలని ఓడదూకులు, నన్ను బంధించి బంగారు గొలుసులు. నీ చిరునవ్వులే జాబిలి రేఖలు, నీ చిరునవ్వులే జాబిలి రేఖలు. నన్ను పిలిచెను మురిపించెను నీ వలపుల కలవలు, నన్ను పిలిచెను మురిపించెను నీ వలపుల కలవలు. చల్లని గాలి, చక్కని తోట, పచ్చని పరవశమే నాదం, చల్లని గాలి. చల్లని గాలి, చక్కని పరవశమే కాలం, చల్లని గాలి. మిత్రమా! మిత్రమా! మన పని సత్రమే. నాన్నగారు వచ్చారు. మీ నాయన గారు వచ్చారా? మా నాన్నగారు
నాన్నగారు వచ్చారా? ఏందయ్యా 3 నిమిషాలు ఇట్లా మారిపోయావు? మిత్రమా, మీ నాన్నగారు ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా? మిత్రమా, మిత్రమా, బతికిచ్చావు. నాయన గారు వచ్చారు. నాయనగారు వచ్చారు. బండి క్షణంగానే ఇద్దరు పెట్టిన ఏందో పోయేదో జరిగింది. చింతామణి గారిని తీసుకున్నాను. అలాగే నేను ఈ త్రోవను పోయి నాయన నాయనగారు కలుసుకోండి. గారిని కలిసి వస్తాను. మిత్రమా, నేను భయపడుతున్నాను, మీకు భయం రావట్లేదు. నాన్నగారు నాయన గారు ఈ త్రోవను పోయి అలాగే నేను నాయన గారిని కలుస్తా. చింతామణి గారిని అలాగే అలాగే మీరు ప్రాజ్ఞరాలు, ఇందుకు అన్యతా భావించవద్దు. మరలా పునర్దర్శ భాగ్యము కలుగును కదా. దానికే ఎప్పుడైనా కలుసుకోవచ్చు, ఎలాగైనా కలుసుకోవచ్చు. అలాగే మిత్రమా, నేను జాగ్రత్తగా తీసుకెళ్తా. నాన్నగారు మిత్రమా, నేను జాగ్రత్తగా తీసుకెళ్తా. నాన్నగారు జాగ్రత్త మిత్రమా. Thank you.